ఏం చేస్తుర్రు అందరూ? ఈరోజు మాకు కాలేజ్ లేదు, షిఫ్ట్ లేదు. సో, పొద్దున్నే లేచి తలస్నానం చేసుకున్న పూజ చేద్దామని. ప్లస్ ఈరోజు మండే అనమాట. సో, మా ఇంటి చుట్టుపక్కల ఇవ్వే కనిపించినాయి పువ్వులు. దేవుడి కోసం పువ్వులు కోయడానికి కిందికెళ్ళా. ఫ్లవర్స్ తీసుకొని పైకొచ్చి మా మమ్మీకి ఫోను చేసి, "మమ్మీ పూజ చేస్తున్నా. ఈ ఫ్లవర్స్ దేవుడికి పెట్టొచ్చా?" అంటే, "గీ టైంలో నా ఏసే పొద్దుగాల చేయాలి. చేసేదేదో అంటది ఫ్రెండ్స్." అట్లా పూజ మొత్తం పూర్తి చేసుకున్నాంక, ఈరోజు ఎట్లాగో ఖాళీగా ఉన్నామని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ కోసం వడ చేసుకున్నాం. సో, మినపప్పు సేమ్ ఇంటి దగ్గర చేసుకున్నట్టే నానబెట్టి చేస్తుండే అనమాట. మధ్యలో నా ఏబీసీ జ్యూస్ తాగేసా. వడలోకి ఆనియన్, పచ్చిమిర్చి ఏస్తే ఇంకా బావుంటది గాబట్టి, ఆనియన్, పచ్చిమిర్చి ఏసి మొత్తం పిండి కలిపేసి వడలేసుకున్నా అనమాట. సేమ్ మన ఇంటి దగ్గర ఎట్లా ఏసుకుంటామో అట్లనే. అంత మంచి వడ తిన్నాంక చాయ్ కంపల్సరీ గదా! సో, ఒక చాయ్ ఏసేసా. తర్వాత పడుకొనుండే అనమాట. తిన్నంక ఇంక పడుకోకుండా ఉంటామా, పడుకొని లేచి సాయంత్రం ఇంట్లో గ్రాసరీస్ ఏం లేవు అని జెప్పి వెళ్ళాలా? వద్దా? వెళ్ళాలా? వద్దా? అని చాలా సేపు ఆలోచించి ఇంక లాస్ట్‌కి వెళ్ళినాం. సో, బస్ కోసం అని జెప్పి కిందికొచ్చినాం. వెదర్ ఎట్లాగో చల్ల చల్లగుందని జెప్పి చాయ్ వాలాకెళ్ళిపోయినాం. ఈ చాయ్ వాలా మా ఇంటికి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటుందనమాట. సో, మా ఫ్రెండ్స్ గూడా వచ్చినారు. శ్రేయ వాళ్ళు. తనని చాలా వీడియోస్‌లో జూషుంటారు మీరు. అద్దం కనిపిస్తే ఆగుతామా? వీడియోలు తీసుకోవాల్సిందే, సెల్ఫీలు దిగాల్సిందే, సోకులు మనకెక్కువ గదా! సో, అట్లా చాయ్ తాగినామనమాట. ఒక చాయ్ 3.20 అంటే మన ఐఎన్ఆర్‌లో రూ. 400 పెట్టి ఒక చాయ్ తాగడానికి అంత దూరం ఎళ్తాం. సో, అట్లా చాయ్ తాగేసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని పక్కనే ఆస్దా ఉంటదనమాట. సో, మేము గ్రోసరీస్‌కి ఆస్దాకే ఎళ్తాం. ఆస్దాలో గ్రోసరీస్ ఒకటే గాదు. బట్టలు, బ్యూటీ ఐటెమ్స్, కిచెన్ వేర్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఈరోజు బట్టలు తీసుకుందాం అని జెప్పి అనుకున్నాం నేను, శ్రేయ. ఎల్లుండే చూసినాం. అండ్ పక్కనే జ్యువెల్లరీ గూడా కనిపించింది. జ్యువెల్లరీ కలెక్షన్ చాలా బావుంటది గానీ చాలా కాస్ట్ ఎక్కువ. ఆస్దాలోనే గాదు ఎక్కడైనా అంతే చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ ఒస్తుంది గాబట్టి చాలా సమ్మర్ వేర్ కలెక్షన్ అయితే వచ్చింది కొత్త స్టాకు. అండ్ ఇంకా స్టాక్ ఒస్తుందంట. కానీ మాకు కావాల్సిన బట్టలు మాత్రం దొరకలేదు. ఆ 2 నెయిల్ పాలిష్ కలర్స్ నచ్చింది అని జెప్పి తీసుకున్నా. నెక్స్ట్ సామానంతా తీసుకొని ఇంటికెళ్ళిపోయుండే. ఇంటికెళ్ళి మంచిగా పప్పుచారు, అన్నంతో డిన్నర్ జేసేసి పండుకున్నామనమాట. అంతే గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో.